హలో అండి. అందరికీ నమస్తే. అయితే మా నాన్న ఒకరోజు చేపలు తెచ్చిండు. నేనెందుకో మా ఇంటి సైడ్ వెళ్ళినానండి. వెళ్ళే వరకైతే మా నాన్న చేపలు కడుగుతుండు. చేపలు కడుగుతుంటే, యాదగిరి లేడా బుజ్జి గీ చేపలు కడిగితే కాదా అని చెప్పేసి అన్నాడు. అంటే ఏమో మరి ఆయనకు తెలియదేమో అని నేనన్నా. అంటే కడిగేది ఉండే పైసలైతే ఇస్తుండే కదా, చేపలు కడిగితే పైసలు ఇస్తుంటే కదా అని చెప్పేసి అన్నాడు. అంటే ఏందబ్బా ఇట్లా అంటుండు, ఏందబ్బా ఇట్లా అంటుండు అనుకొని నేను సైలెంట్ అయిపోయినా. ఏమో మరి సరేలే అని చెప్పేసి అని మా ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చినానండి నేను. వచ్చిన తర్వాత ఎందుకు అబ్బా ఈ మాట అన్నాడు అని చెప్పి చాలాసేపు ఆలోచించి ఈయనకి చెప్పలే, నేను మా ఆయనకి చెప్పలేదు. మళ్ళీ నెక్స్ట్ డే మా ఆయన పోయిండు మా ఇంటికి. ఆటో మా ఇంటి దగ్గరనే పెడుతుండే, మేము రెంట్ హౌస్ దగ్గర ఉన్న దగ్గర ప్లేస్ ఉండకపోతుండే, మా ఇంటి దగ్గరనే ఆటో పెడుతుండే. యాదగిరి చేపలు కడగొద్దా అంటే, ఏమో మామ నాకు చెప్పలేదు కదా అనేసి అని అన్నాడు. ఈయన అన్నాడంట అండి. అంటే పైసలు అయితే ఇస్తుంటే కదా చేపలు కడగకపోయినావు అంటే, ఏందబ్బా ఈయన ఇట్లా అంటాడని చెప్పేసి అని మళ్ళీ ఈయన నా దగ్గరకు వచ్చిండండి. ఏంది మీ నాన్న చేపలు కడగొద్దా పైసలు అయితే ఇస్తుంటే కదా అనేసి అంటుండంటే, అసలు మాకు అర్థం కాలేదు. అవును నిన్న కూడా నన్ను అట్లనే అన్నాడు, నాకు అర్థం కాలేదు, అందుకే నేను సైలెంట్గా ఉన్నా అనేసి అన్నా. అసలు మా లైఫ్లో ఫస్ట్ దెబ్బ అంటే అదే అండి. ఏ తండ్రి అయినా అంటాడు అట్లా, అల్లుని చేపలు కడగొద్దా పైసలు ఇస్తుంటే అని. కానీ మా నాన్నకైతే ఆ క్రెడిట్ దక్కిందండి. మా నాన్న అన్నాడు ఆ మాట. అన్నాక సరేలే వీళ్ళ గుణమే ఇంత అని చెప్పేసి అని మేము ఎక్కువ పోకపోతుండే ఆడికి. అంటారు కదండి, దూరం ఉంటే బట్టాశ, దగ్గర ఉంటే పొట్టాశ అని. అయినా కూడా నేను ఎప్పుడు వాళ్ళు ఏమైనా వండుకున్నా చేసినా కూడా పోయేదాన్ని గాను. మా చెల్లె కానీ మా అమ్మ కానీ మేము వెళ్ళినామంటే కొంచెం డిఫరెంట్గా చూస్తుండే. ఏదో వీళ్ళు తినేసి పోతారేమో, ఏదైనా ఎత్తుకొని పోతారేమో అని మమ్మల్ని కొంచెం తక్కువ చేసి చూస్తుండే. మరి మాకేం లేదనా, మేము రెంట్ హౌస్లు ఉన్నాం, సరే వీళ్ళు ఇష్టపడి పెళ్ళి చేసుకోరు ఎట్లా అని అనుకుంటారో మరి మాకు అర్థం కాకపోతుండే. అయినా మాకేమీ లోటు ఉండకపోతుండే, మేము ఇద్దరమే కాబట్టి మేము వచ్చిన పైసలలోనే మంచిగానే ఉంటుంటివి. కానీ మా నాన్న మా అమ్మ అయితే ప్రతి చిన్న విషయానికి కించపరచడం అండి. ఒక స్టోరీ అంటూ మొదలు పెట్టినామంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నీ చెప్పాలి. కాబట్టి ప్రతిదీ చెప్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఈ స్టోరీ నచ్చితే మాత్రం కంపల్సరీ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా అండి? బాయ్.